హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏపీ సిఆర్‌డీ బిల్డింగ్ ముందైతే ఉన్నాము. ఇన్ని రోజులు మీరు అమరావతిలో జరిగే వర్క్స్ అయితే చూసారు గదా! ఇవాళ రాత్రిపూట అసలు అమరావతి ఎలా ఉంది, ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రస్తుతం మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అండి. దీన్నే ఈ3 రోడ్ అని కూడా అంటారు. యాక్చువల్‌గా యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది దాదాపుగా 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఫేజ్ 1లో నిర్మించిన 14 కిలోమీటర్ల రోడ్ అండి. ఈ రోడ్డు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకైతే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూడొచ్చు రోడ్డు ఏ విధంగా ఉందో రాత్రిపూట అయితే. అయితే కింద కూడా రకరకాల చెట్లు, రకరకాల పూల చెట్లతోయితే నీట్‌గా నింపేస్తున్నారండి. అలాగే లైటింగ్స్ అయితే చాలా బాగుందనమాట. చూడొచ్చు మీరు. ఇటుపక్క మీరు బ్లాక్స్ కనిపిస్తున్నాయి గదా! ఇవి 4 బ్లాక్స్ అండి. ఇటు సైడ్ ఉన్నటివి. ఇవేంటంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్రకి సంబంధించింది, అలాగే పొల్యూషన్ కార్పొరేషన్‌కి సంబంధించింది, అలాగే మనకు ఈ యొక్క రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన బ్లాక్స్ అనమాట అది. ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క బ్లాక్స్ అయితే అలొకేట్ చేసుకున్నారనమాట. అలాగే మీరు చూడొచ్చు. అక్కడ మీరు చివర్లో లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి. అవి ఏపీ ఎన్ఆర్‌టీకి సంబంధించిన వర్క్స్ అండి అక్కడ. ప్రస్తుతం అలాగే మీరు ఇక్కడ ఏపీ సిఆర్‌డీ బిల్డింగ్ దగ్గర చూసుకున్నట్లయితే ఒక అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. రకరకాల లైటింగ్స్‌తో అయితే డిస్‌ప్లే అవుతుంది ఇక్కడ రాత్రిపూట. చూడొచ్చు. అలాగే పార్కింగ్ దగ్గర లైట్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. అలాగే చెట్లు, వివిధ రకాల చెట్లైనా నింపేస్తున్నారనమాట ఇక్కడ. ఇది ఏపీ సిఆర్‌డీ బిల్డింగ్ అండి. ఒక ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ బిల్డింగ్స్‌లో ఈ విధంగా ఈ స్థాయిలో ఉండడం అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే లోపల కూడా అసలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందండి. ఒక ఏ అసలు చెప్పలేమనమాట. లోపల ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఈ స్థాయిలో ఉండడం అంటే ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చనమాట. మనకి తెలుసు అసలు ఎలా ఉంటుందో గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేది. అలాగే మీరిక్కడ నైట్ విజువల్ చూసుకున్నట్లయితే మరో అద్భుతం అని చెప్పుకోవచ్చు. రకరకాల లైటింగ్స్‌తో అయితే అదిరిపోతుందండి. సో, డిఫరెంట్ లైట్స్‌తో మొత్తం డిస్‌ప్లే అయితే అవుతుంది. అలాగే మీరు పార్కింగ్ దగ్గర చూసుకున్న లైట్స్ గానీ, అలాగే గ్రీనరీ గానీ ఆహ్, చూడొచ్చు ఏ విధంగా డిస్‌ప్లే అవుతుందో. ఇవి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన బిల్డింగ్స్ అండి. మొత్తం 6 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 6 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందనమాట. అంటే లైక్ ఐఏఎస్, ఐపీఎస్ ఉంటారు గదా! వాళ్ళ కోసం అనమాట ఈ టవర్సు. చూడొస్తూ ప్రస్తుతం మీరు కింద పార్కింగ్‌లో లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి చూడండి. అక్కడేంటంటే ఈ యొక్క పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించి వైర్స్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క పార్కింగ్ లోపల. అలాగే బ్యాక్ సైడ్ ఏందంటే ఈ యొక్క 6 టవర్స్‌కి సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారక్కడ. అలాగే మీరిక్కడ ఈ టవర్ లోపల కూడా చూడొచ్చండి. లోపల వర్క్స్ ఏందంటే ఈ యొక్క పవర్‌కి సంబంధించి అవేంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నారు. అలాగే పైన టెర్రస్ పైన ఏందంటే సోలార్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. ఆల్‌మోస్ట్ ఆల్ సోలార్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క కింద పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఇటుపక్క చూడొచ్చు మీరు. ఇక్కడ ఉన్న బంగ్లాస్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన 115 బంగ్లాస్ అండి. అన్నిటి కూడా స్లాబ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు లైట్స్ ఏసుకొని వర్క్ చేసేదేంటంటే కొంత లోపల ఈ యొక్క సిమెంట్ వర్క్స్ అవైతే చేసుకుంటున్నారు. అలాగే మీరు అవతల వైపు చూస్తున్నారు కదా! లైట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీ బంగ్లా తర్వాత అవి ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన వర్క్స్ అండి అక్కడైతే. ఎలా ఉందో చూడొచ్చు. ఇది షెల్టర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ యొక్క 115 బంగ్లాకి సంబంధించిన వర్క్ చేస్తున్నారో, కేఎంయు అనే కంపెనీ వాళ్ళకి సంబంధించి కార్మికుల కోసం నిర్మించుకున్న షెల్టర్స్ అండి. చూడొచ్చు. అవి ఏందంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటాకి సంబంధించిన 12 టవర్స్ అనమాట అవి. చూడండి ఇప్పుడు మీరు లైట్స్ కనిపించేదన్నీ కూడా వర్క్స్ జరిగే ప్లేసెస్ అండి. చూడొచ్చు ఇవి. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరండి ఇది. ప్రస్తుతం ఏందంటే అక్కడ కాంక్రీట్ వర్క్స్‌తో పాటు మెయిన్ టవర్ ఏదైతే ఉందో అక్కడేందంటే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు అక్కడ క్రేన్ సహాయంతో మొత్తం ఒక కింద 2 వైపులా అలొకేషన్ చేసుకోవడానికైతే దించుకుంటున్నారు. అవి చేసుకున్న తర్వాత కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ నిర్మించుకుంటూ వస్తారు. ఇది ఐకానిక్ టవర్ 1 అండి. ఇప్పుడు ఐకానిక్ టవర్ 1 అండ్ 2 2 దగ్గర కూడా ఈ యొక్క క్రేన్స్ వచ్చేసాయన్నమాట భారీ మిషనరీస్. చూడొచ్చు ఎలా లైట్స్ అయితే వేసుకొని వర్క్ చేస్తున్నారో. చూడండి. కింద కూడా చూసుకోవచ్చండి. ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా. అంతా ఏందంటే ఇక్కడ గోడ వాల్స్ ఉంటాయి కదా! అవి కూడా మాక్సిమం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం అటు సైడ్ ఏందంటే కాంక్రీట్ ఒక మిషనరీ అయితే వర్క్ చేస్తుందన్నమాట ఈ యొక్క గోడల కోసం.
జస్ట్ ఒక 50 అడుగులు దాటంగానే మనకి ఇటు సైడు ఐకానిక్ టవర్ 3, 4, 5 అయితే ఉంటుందండి. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 సంబంధించి షాబుర్జీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్ 3 అనమాట ఇప్పుడు మీరు చూసేది. ఇక్కడ కూడా సేమ్ బ్యాక్ సైడ్ అయితే అయిపోయిందనమాట. ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషను అవన్నీ కూడా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చేసుకున్న ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి ఆ యొక్క 2 సైడ్స్ ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు. అలాగే దీని ఫ్రంట్ సైడ్ కూడా కింద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం సైడ్స్ కూడా గోడలాగా అటు సైడ్ అంతా కూడా ఏ హైట్ లేపేస్తున్నారో చూడొచ్చు మీరు. వర్క్ అనేది ఎక్కడ ఆగడం లేదండి. పగలు ఏ విధంగా వర్క్ జరుగుతుందో నైట్ కూడా అదే విధంగా అయితే వర్క్ జరుగుతుంది. మొత్తం 3 షిఫ్ట్‌లుగా అయితే వర్క్ చేసుకుంటున్నారనమాట. దాదాపు కొన్ని వందల మందైతే వర్క్ చేస్తున్నారండి. నాకు తెలిసి అమరావతిలో కాన్ఫిడెంట్‌గా చెప్పగలను 2027 ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోగల టవర్స్ అనమాట ఇవి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పునాదులు ఇవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి కాబట్టి ఒక గ్రౌండ్ లెవెల్ వరకు లేసింది. బట్ ఏందంటే ఇప్పుడు అసెంబ్లీ గాని, అలాగే ఐకానిక్ హైకోర్ట్ గాని ఇవన్నీ ఏందంటే జస్ట్ ఇప్పుడు బేసిక్ స్టేజ్‌లోనే ఉన్నాయి కాబట్టి అవి కాన్ఫిడెంట్‌గా చెప్పలేము గానీ అవి కూడా 70, 80% అయిపోవచ్చు. మాక్సిమం ఐకానిక్ టవర్స్ అయితే కంప్లీట్ అయిపోతుందయితే అనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూసేది ఐకానిక్ టవర్ 5. ప్రస్తుతం ఐకానిక్ టవర్ 5 దగ్గర మీరు చూసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. ఇవన్నీ కూడా 3 ½ మంత్‌లో జరిగిన కాంక్రీట్ వర్క్స్ అనమాట ఇవి. అలాగే ప్రస్తుతం మెయిన్ టవర్ దగ్గర వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. ఈ యొక్క కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ ఏందంటే ఈ విధంగా దిమ్మలు కట్టుకోవడానికి అటు సైడ్ కింద ఫ్లోర్ లాగా పోసుకొని ఐరన్ రాడ్ అలొకేషన్ అవైతే చేసుకుంటున్నారు. సేమ్ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఇప్పుడు ప్రాపర్ ఒకే వర్క్‌లో జరుగుతుందండి. కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి టవర్ దగ్గర వర్క్ చేసుకుంటున్నారు. అలాగే కాంక్రీట్ వర్క్స్ సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గరైతే ఒక స్టెప్ ముందే ఉందని చెప్పుకోవచ్చు. కాంక్రీట్ వర్క్స్ దాదాపుగా ఒక 80% అయితే కంప్లీట్ అయిపోవడానికొచ్చాయి. అలాగే ఐకానిక్ టవర్ 5 దగ్గర చూసుకుంటే డయాగ్రిడ్‌కి సంబంధించి వాల్స్‌కి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. అలాగే 3 దగ్గర కొంత భాగం అయితే కంప్లీట్ చేసుకోనున్నారు. ఇక్కడ ఇటు సైడ్ లైట్స్ ఏస్తున్నారు చూడండి. అవన్నీ కూడా గడ్డర్లండి. ఇంకేందంటే ఈ యొక్క N12 రోడ్డుకి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ అయితే రాబోతుందనమాట. ఎందుకంటే పాలవాగు ప్రవహిస్తుంది కదా! ఐకానిక్ టవర్ సైడు. అందువల్లంటే బ్రిడ్జ్ వర్క్స్ కోసం ఆ గడ్డర్లు అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ యొక్క N12 రోడ్డుకి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు. అలాగే ఫ్రంట్ మీరు చూస్తున్నారు గదా! జనాలున్నారు చూడండి. అవన్నీ కూడా షాప్స్ అండి. దాదాపు ఒక 7, 8 షాప్స్ అయితే వచ్చినాయన్నమాట. టిఫిన్ షాప్స్ కానించి చిన్న చిన్న చిల్లర షాప్స్ ఇవన్నీ కూడా రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మీరు చూస్తున్నది అసెంబ్లీ అండి. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుపుకుంటున్నారు. మొత్తం దాదాపుగా 104 ఎకరాల్లో అయితే ఈ యొక్క అసెంబ్లీ అయితే నిర్మించడం జరుగుతుందండి. డిజైనింగ్‌లో మాత్రం ఈ యొక్క అసెంబ్లీ గాని, హైకోర్ట్ గాని అసలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పుకోవాలి. అందువల్ల అందరూ గూడా ఈ యొక్క అసెంబ్లీ గురించి, హైకోర్ట్ గురించి, అలాగే ఐకానిక్ టవర్స్ గురించి అయితే సెర్చింగ్ అయితే ఎక్కువ చేస్తున్నారనమాట. ఎందుకంటే డిజైనింగ్‌లో ఆ విధంగా ఉంది కాబట్టి అందరిని ఆకర్షిస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది. ప్రస్తుతం అసెంబ్లీ దగ్గరకొచ్చినట్లయితే ఈ యొక్క ఫై ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ అటు సైడ్ అంతా ఫ్రంట్ అంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఈ వారం అయితే ఏస్తున్నారు. ఇటుపక్క 2 సైడ్‌లు అయితే వేస్తున్నారన్నమాట ప్రస్తుతం. ఈ తవ్వకాల పనులు, అలాగే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు. మీరు స్ట్రెయిట్‌గా లైట్ చూస్తున్నారు గదా! అక్కడంతా కూడా ఒక పర్మనెంట్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అండి. ఒక షెల్టర్‌లాగా పెద్దదుంది చూడండి. దాని పక్కనే పర్మనెంట్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా మీరు స్ట్రెయిట్ చూస్తున్నారు గదా! అవేంటంటే ఎన్‌జీఓ టవర్స్, గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అటు సైడ్ అంతా గూడా. చూడండి నైట్ విజువల్స్ ఎలా ఉన్నాయి. ఒక అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చనమాట లైట్స్‌తో అయితే. మొత్తం ఎక్కడ పట్టినా లైట్స్ యేసుకొని అయితే వర్క్ చేస్తున్నారండి. అన్నీ రిగ్ మిషన్‌లు. ఫైలింగ్ కోసం యూజ్ చేసే రిగ్ మిషన్‌లండి ఇవన్నీ కూడా. దాదాపుగా ఒక 10, 15 ఉన్నట్టున్నాయి ఇక్కడ రిగ్ మిషన్‌లయితే. చూడాలి. మెయిన్ అమరావతికి ఏందంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్, ఈ యొక్క అసెంబ్లీ, హైకోర్ట్ ఈ 3 గనక కంప్లీట్ అయితే ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. అలాగే రోడ్స్.
రోడ్స్ కూడా త్వరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందండి. ఇప్పుడే కొంత కొంత భాగం రోడ్స్ అన్నీ కూడా రోడ్లు వర్క్స్ కూడా తారు వేసుకోవడం అయితే జరుగుతున్నాయి. అసెంబ్లీ చుట్టూ ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ చుట్టూ కూడా ఫెన్సింగ్‌లాగా ఇక్కడ రేకులదైతే నీట్‌గా నిర్మించేసుకుంటున్నారండి. సో, ఇదనమాట ప్రస్తుతం అమరావతిలో నైట్ విజువల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే ఈ వీడియో మీద మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.